అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున, అటు కేంద్ర ప్రభుత్వం తరపున అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి? అలాగే మనకి రైతన్నలు, కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీయ పథకం సంబంధించి గాను మరొక శుభవార్త అయితే రావడం అయితే జరిగిందండి. అయితే మనకి కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ పథకం సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి గాను ఎట్టకేలకు మనకి నిధులనేవైతే విడుదల చేయడానికి సిద్ధమవుతుందనమాట. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని. అయితే ఈ యొక్క నిధులన్నీ కూడా ఎప్పుడు విడుదల కాబోతున్నాయి? ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ముఖ్యంగా రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. అయితే ఎట్టకేలకు మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ నిలబెట్టేందుకు మనకి 20,000 అనేవైతే విడుదల చేయబోతుందన్నమాట. అయితే మనకి ఒకేసారి కాకుండా 3 విడతలు విడుదల చేయబోతుందండి. అయితే మరి మీ అందరికీ తెలిసినట్లుగానే 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున ఇలా మొత్తంగా 20,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 6,000 అనేవైతే ఒకేసారి కాకుండా 3 విడతల్లో విడుదల చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. దాని మాదిరిగానే మనకి 14,000 అనేవి కూడా రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో విడుదల చేయబోతుందండి. దీని ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున, అటు కేంద్ర ప్రభుత్వం తరపున నిధులనేవి అందబోతున్నాయండి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 19 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడమే జరిగిందనమాట. అయితే మనకి ఎట్టకేలకు 20వ విడత సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. అది ఎప్పుడు విడుదల చేస్తుందో కూడా చెప్తాను. దానికంటే ముందు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏమో 14,000 సంబంధించి గాను 3 విడతల్లో విడుదల చేయబోతుంది కదా! అయితే మనకి తొలి విడత కింద 5,000, రెండో విడత కింద రూ. 5,000, మూడో విడత కింద రూ. 4,000 ఇలా మొత్తంగా విడతల వారీగా నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. ఇప్పటికీ ఈ యొక్క నిధులు సంబంధించి గాను నిధులు సమకూర్చినా గానీ కేంద్ర ప్రభుత్వంతో పాటే మనకి నిధులనేవైతే విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం దానికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. కౌలు రైతులకు ఒకేసారి 2 విడతల సాయం అని చెప్పేసి అయితే ఉంది కదా! సూపర్ 6 హామీల్లో కీలకమైన అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైందండి. ఆగస్టు 2న రైతుల అకౌంట్‌లో 7,000 జమ చేసిందనమాట. అంటే జమ చేయబోతుందనమాట. అయితే కౌలు రైతులకు తొలి, రెండో విడతల డబ్బులనేవైతే 14,000 ఒకేసారి రెండో విడతలు జమ చేస్తున్నట్లు సమాచారం అండి. ఆగస్టు 2న ప్రకాశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా 46,50,000 మంది కుటుంబాలకు లబ్ధి పొందుతున్నారు. మొత్తంగా 3,156,000 కోట్ల రూపాయలనేవైతే మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. అయితే మనకి కౌలు రైతులకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి 3 విడతల్లో చెప్పేసి అయితే అన్నాం కదా! సో, కౌలు రైతులకు మాత్రం రెండో విడతలో ఈ యొక్క 14,000 అయితే పూర్తి సాయం అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి గాను అందించబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. వీటికి సంబంధించి గాను మనకి ఆగస్టు 2వ తేదీన 7,000 అంటే మీ అందరికీ ఇందాక చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 2,000 ఇలా మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి గాను మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఖచ్చితంగా ఈ యొక్క పథకం రావాలంటే ఖచ్చితంగా ఈ అర్హత లిస్ట్ మీ పేరైతే ఉండాలండి. సో, వీటన్నీ సిద్ధం చేసుకోండి. త్వరలో నిధులన్నీ జమ చేసిన వెంటనే మీ యొక్క ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.